తమిళనాడు గవర్నర్ కు లేఖ రాశారు టీవీకే అధినేత విజయ్. అయితే ఈ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన సీట్లు సరిపోకపోవడంతో 108 సీట్లు మెజారిటీతో గెలిచిన టీవీకే అధినేత విజయ్ ఇంకో 10 సీట్ల కోసం ఆహ్వానించాలంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ అలేకర్ కు లేఖ రాశారు. టీవీకే అధినేత విజయ్ మద్దతిచ్చే పార్టీలపై ఎమ్మెల్యేలతో సమాలోచనలు చేయాలంటూ కూడా అటు ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయ్యారు. ఆయన మొత్తంగా ఎవరెవరైతే కలిసి వస్తారో వారందరిపై దృష్టి సారించాలంటూ కూడా టీవీకే అధినేత విజయ్ వారికి సూచనలు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూడా లేఖ ద్వారా గవర్నర్ అలేకర్ ను కోరారు టీవీకే అధినేత విజయ్. ఈ నేపథ్యంలో గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. 2 వారాల పాటు కూడా గడువు ఇస్తే తమ మెజారిటీ నిరూపించుకుంటామంటూ కూడా టీవీకే అధినేత విజయ్ చెప్తూ ఉన్నారు. మొత్తంగా 108 సీట్లు గెలిచిందని లేఖలో వివరణ ఇచ్చారు. 10 సీట్లు కావాల్సి ఉండగా ఆ సీట్లకు సంబంధించి ఆహ్వానించాలంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. దీనిలో ప్రధానంగా ఇతర పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది అనేది ఒక ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు ఏఎంకే కాంగ్రెస్ దగ్గర 5, ఏఎంకే దగ్గర 4, ఇతర పార్టీలు వీకేసీ పార్టీ దగ్గర 1, మరోవైపు ఏఐడిఎంకే డిఎంకే పార్టీకి సంబంధించిన మద్దతుదారులు కూడా ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ మరోవైపు ఏఎంకే వీరిద్దరు సపోర్ట్ చేసినప్పటికీ కూడా 9 స్థానాలు, మరోవైపు వీకేసీ 1 స్థానం, 10 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ అనేది ఆ 3 పార్టీలు సరిపోతుంది. అది కాకుండా ఇంకా మిగతా పార్టీలు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది అనేది కూడా ప్రధాని చెప్తున్నారు. అంటే ఇతరులతో కలిపి దాదాపు 126 స్థానాల వరకు కూడా విజయ్కు మద్దతు పెరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఇక దీనిలో భాగంగానే ఇప్పటికే టీవీకి స్త్రీలందరూ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. పార్టీ స్థాపించడం ఎగ్జిట్ పోల్స్తోనే వారు గెలుపొందేమనేది కూడా ధీమా వ్యక్తం చేస్తారు. అది ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ అయినట్టు కూడా ప్రధానంగా మనకు నిన్నటి ఫలితాలు బట్టి అర్థమవుతోంది. 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. కానీ సంఖ్యాబలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం అనేది లేదు. కాబట్టి ఇప్పుడు ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. దానిలో ప్రధానంగా కాంగ్రెస్, మరోపు పీఎంకే కానీ వీకేసీ కానీ ఇతర చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. అక్కడక్కడ ఒక్కొక్క పార్టీ నుంచి 2, 1 స్థానాలు ఉన్నాయి. వారందరూ కూడా కలుపుకుని వారందరూ కూడా విజయ్కు మద్దతు ఇచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే దాదాపు 120 నుంచి 126 స్థానాల వరకు కూడా ఈ విజయ్ సంఖ్యాబలం అనేది పెరగబోతుంది. అయితే ఈరోజు తమిళనాడు గవర్నర్కు కూడా లేఖ రాశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానం పలకాలని లేఖ రాయడంతో పాటు వారు 108 స్థానాలు గెలుచుకున్నాము, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకా స్థానాలు కావాల్సింది కాబట్టి దానికి సంబంధించి మా బలాన్ని నిరూపించుకోవడం 2 వారాల సమయం ఇవ్వాలంటూ కూడా టీవీకే అధినేత ఆ పార్టీ తరపున సీనియర్ నేతలు ఇటు ఈమెయిల్ ద్వారా తమిళనాడు గవర్నర్కు లేఖ రాసినట్టు తెలిసింది. ఇక తమిళనాడు గవర్నర్ స్పందన ఏ విధంగా ఉంటుంది, ప్రతిగా రిప్లై రావాల్సి ఉంది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానం పలకాల్సిందిగా లేఖ రాయడంతో పాటు సంఖ్యాబలం తక్కువ ఉంది కాబట్టి అది నిరూపించుకోవాలని కొంత సమయం పడుతుంది కాబట్టి 2 వారాల సమయం కోరారు. 2 వారాల సమయం ఇస్తారా లేదా వారం రోజుల సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సంఖ్యాబలం నిరూపించుకోవాలి, తమ బలాన్ని నిరూపించుకోవాలని ఏమన్నా ప్రతిగా సమాధానం ఇస్తారా గవర్నర్ అనేది చూడాల్సి ఉంది. అంటే 10 స్థానాలు కావాల్సి ఉంది కాబట్టి ఇప్పటికే ఎవరు మద్దతు ఇస్తారనేది కూడా ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. కానీ దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది కాబట్టి అటు డిఎంకే, ఏఐడిఎంకే ఇద్దరితో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు అనేది ప్రధానంగా ఇటు టీవీకే పార్టీ నేతలు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇటు కాంగ్రెస్ ఒకవేళ కాంగ్రెస్తో మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా, కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఇంకొక 5 స్థానాలు అనేది కావాల్సి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా మిగతా పార్టీలతో ఈ సపోర్ట్తో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అసలు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సింది. ఒకవేళ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇటు డిఎంకేతో దూరం పెంచుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి వస్తుంది కాబట్టి డిఎంకేను కాదని టీవీకేతో జత కడుతుందా కాంగ్రెస్ అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ మొత్తంగా చూసుకుంటే నిన్నటి ఫలితాలతో అందరూ కూడా నివేరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప అందరూ కూడా డిఎంకేకి పట్టం కట్టారు. కానీ యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే ఫలితాలే ఇక్కడ రిపీట్ అయినట్టుగా కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. ఇటు విజయ్ 2 చోట్ల పోటీ చేసిన నేపథ్యంలో 2 చోట్ల కూడా విజయం సాధించారు.
విజయం సాధించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్ వేదికగా మరోవైపు ఫోన్లో కూడా విజయ్తో మాట్లాడి అభినందనలు తెలియజేశారు. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ కూడా అక్కడ అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు కానీ అక్కడ గెలుపొందినందుకు విజయ్కు అభినందనలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. మరియు ఫోన్లో కూడా మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు ఎప్పుడైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది అప్పుడే అటు విజయ్ తండ్రి అటు కాంగ్రెస్కు టచ్లోకి వెళ్ళి కాంగ్రెస్ మద్దతు కోరినట్లుగా కూడా కొంత ప్రచారం జరిగింది. కానీ దానికి సంబంధించి అధికారికంగా సమాచారం తెలియాల్సి ఉంటుంది. అంటే కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుసు. కానీ అక్కడ కాంగ్రెస్ మద్దతు అంటే ఒక కాంగ్రెస్తోనే అక్కడ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. అంటే 108+5 113 మాత్రమే అవుతాయి. ఇంకొక 5 స్థానాలు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏఎంకే కానీ వీకేసీ కానీ ఇటు ఏఐడిఎంకే డిఎంకే నుంచి ఒక్కొక్కరు మద్దతు ఇస్తున్నారు. మరోవైపు చిన్న పార్టీలు ఇక్కడ సిపిఎం కానీ సిపిఐ ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నాయో ఇతరులు వారితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలు ఉన్నారు. అంటే వీరు మిగతా సపోర్ట్ తీసుకుంటే కనుక కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోకపోవచ్చు అనే ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మాణిక్యం ఠాగూర్ కూడా దీనికి సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా మేము నడుచుకుంటామంటూ కూడా తమిళనాడు లోక్సభ ఎంపీ మాణిక్యం ఠాగూర్ కూడా దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. దానిలో భాగంగానే ఏం జరగబోతోంది. ఒకవైపు టీవీకే పార్టీ అయితే విజయం సాధించింది. కానీ సంఖ్యాబలం అనేది లేదు. 118 స్థానాలకు సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ అనేది చేరుకోలేకపోయింది. కానీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఎందుకు చెప్పినట్లుగా ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, లేదా తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఉంది కాబట్టి 108 స్థానాలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశం ఇస్తారు అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఆ విధంగా జరిగినప్పటికీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని కూడా అసెంబ్లీలో తెరలేపే అవకాశం కనిపిస్తుంది విపక్ష పార్టీలు. అంటే డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ఇద్దరు కూడా భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా సరైన సంఖ్యాబలం లేదు కాబట్టి వీరిపై అవిశ్వాస తీర్మానం పెడతామని కూడా మోషన్ మూవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా గతంలో మనం కర్ణాటకలో కూడా యడ్యూరప్ప ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడ సరైన సంఖ్యాబలం లేకపోవడం వల్ల అక్కడ ప్రభుత్వం కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గత పరిణామాలు చూస్తాయి. ఇక్కడ కూడా అలా రిపీట్ కాకుండా ఉండాలంటే సంఖ్యాబలం అనేది మ్యాజిక్ ఫిగర్ 118 అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంది. కాబట్టి 10 స్థానాలు ఇతరుల సపోర్ట్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఆ సంఖ్యాబలం నిరూపించుకోవాలంటే కొంత సమయం కావాలి. కాబట్టి మాకు 2 వారాల సమయం ఇవ్వాలని తమిళనాడు గవర్నర్కు లేఖ పంపినట్టుగా టీవీకే తెలుస్తోంది. దీనికి గవర్నర్ ఎటువంటి స్పందన అంటే ఏ విధంగా రిప్లై ఇస్తారు, ఎప్పటి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక డెడ్ లైన్ ఏమైనా పెడతారా లేదని చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఇటు టీవీకే పార్టీ అధినేత విజయ్తో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశమైనట్టు తెలుస్తుంది. గెలుపొందిన పార్టీ ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశమై గెలుపుకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించబోతున్నారు. దాంతోపాటు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. మొత్తంగా చూసుకుంటే తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం లేకపోవడంతో ఇప్పుడు ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే గవర్నర్కు లేఖ రాస్తూ 2 వారాల సమయం కోరినట్టుగా తెలుస్తోంది. అఖిల. రైట్గా ఫర్దర్గా భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు ఎన్నికల్లో అయితే ఘన విజయం సాధించారు. కానీ 234 స్థానాల్లో కేవలం 34 స్థానాలు పోటీ చేసినప్పటికీ ఒక నామినేషన్ అనేది టీవీకే పార్టీకి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో 233 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టారు, అభ్యర్థులు పోటీ చేశారు. దాంట్లో 108 స్థానాలు విజయం సాధించారు. మిగతా స్థానాల్లో ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనే అంశంపై చర్చించడంతో పాటు ఇప్పుడు 108 మంది గెలుపొందారు కాబట్టి ఎవరికి ఎటువంటి పదవులు ఇవ్వాలి, మరోవైపు 2 చోట్ల పోటీ చేశారు కాబట్టి ఎక్కడ రాజీనామా చేయాలి, ఆ రాజీనామా చేసిన నియోజకవర్గంలో ఎవరిని పోటీలో పెట్టాలి అనే అంశాలపై కూడా ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. దానితో పాటు ప్రభుత్వ ఏర్పాటుకి ఇంకా మద్దతు కావాలి కాబట్టి వారి సజెషన్స్ కూడా కోరే అవకాశం ఉందనేది కూడా ప్రచారం జరుగుతుంది. అంటే గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 108 మంది వారి సజెషన్స్ కూడా సలహాలు కూడా సూచనలు కూడా తీసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు అంటే ఉమ్మడి భాగస్వామ్యంతో ఇప్పుడు కష్టంతో ఇప్పుడు పార్టీ విజయం సాధించింది కాబట్టి భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో అందరి సమన్వయంతో ప్రభుత్వాన్ని నడపాలి అనేది కూడా ప్రధానంగా విజయ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల అభిప్రాయాలు కానీ ఇక్కడ ఇతర నియోజకవర్గాలు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంట్లో ప్రధానంగా 1 ఓటు మెజార్టీతో ఇక్కడ టీవీకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి విజయం సాధించడం అక్కడ సంచలనం సృష్టించింది. మరోవైపు విజయ్కి సంబంధించిన పర్సనల్ డ్రైవర్ కుమారుడికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, అతను కూడా విజయం సాధించడం అనేది కూడా అప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది. ఇక మొత్తంగా చూసుకుంటే సామాన్యులకు టికెట్లు ఇచ్చి గెలిపించిన ఘనత టీవీకే పార్టీ అధినేత విజయ్కు దక్కుతుందనేది కూడా తమిళనాడు ప్రజలు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక మొత్తం అంటే సంఖ్యాబలం లేదు కాబట్టి
ఎవరి నుంచి మద్దతు తీసుకోవాలి, ఆ మద్దతు తీసుకున్న తర్వాత భవిష్యత్తులో వారి నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఒకవేళ కాంగ్రెస్తో మద్దతు తీసుకున్నప్పటికీ కూడా ఫర్దర్గా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. ఇటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతోనే రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇటు కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే సహకారం అనేది కొరబడే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా, కాంగ్రెస్ మద్దతు లేకుండా ఇటు పీఎంకే కానీ వీకేసీ కానీ ఇతర పార్టీలు డిఎంకే ఏఐడిఎంకే సంబంధించిన ఒక్కొక్కరు మద్దతు తెలుపుతున్నారు. వారితో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన వారు ఉన్నారు కాబట్టి వారందరి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా అనే యోచనలో ప్రభుత్వం ఇప్పుడు ప్రధానంగా టీవీకే మల్లగులాలు పడుతుంది. దానిలో భాగంగానే అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు వారి సూచనలు కూడా సేకరించేందుకే ఈరోజు ఉదయం 10 గంటలకు టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలుపొందిన ఎమ్మెల్యేలతో పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో కూడా సమావేశమయ్యారు. అఖిల.